హరే కృష్ణ. మీరు అప్పుడప్పుడు దేవాలయాలకు వెళ్తూ ఉంటారు కదా. దేవాలయాలకు వెళ్ళినప్పుడు దేవునితో పాటు దర్శనమిచ్చేటివి కలువలు, తామలరు కనిపిస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. మరి ఆ కలువలు, తామలరు ఎక్కడి నుంచి వచ్చినాయంటే మట్టిలో నుంచి, బురదలో నుంచి. మరి ఆ కలువలు, తామరలు బూడిదలో నుంచి, మట్టిలో నుంచి వచ్చి చేరుకున్నది ఎక్కడ? దేవుని సన్నిధానంలో. మనిషి ఎక్కడైనా పుట్టవచ్చు. నువ్వు ఎంత కష్టపడి చదువుకుంటే అంత గొప్ప ప్రయోజకునివి నువ్వు అవుతావు. నువ్వెంత కష్టపడి బాగా చదువుకుంటే నువ్వు విధంగా అంత ఉన్నత స్థాయిలో ఉంటావు. బురదలో పుట్టిన కలువలు, తామలు దేవుని సన్నిధానంలో ఏ విధంగా అయితే ఉంటాయో, మనిషి తన నేర్చుకునే విధానాన్ని బట్టి విద్య అనుకోవచ్చు, ఏ విధమైన సంస్కారం అనుకోవచ్చు, అది నిన్ను ఆ ఉన్నత స్థాయిల్లో నిలబెడతా ఉంటుంది. అదేవిధంగా మనిషికి బుద్ధి విధంగా ఉంటుంది. మనము సూర్యుని దగ్గరికి పోయినప్పుడు ఏమవుతుందంటే, అందరు బయట తిరుగుతూనే ఉంటారు. మామూలుగా సూర్యకిరణాలు అందరికీ పడతా ఉంటాయి. నేను ఇతని పైన పడాను, ఈ చెట్టు పైన పడాను అని సూర్యునికి అలాంటి భావత్వం అనేది ఏముండదు. ఓ చెట్టు కిందికి వెళ్ళండి, ఆ చెట్టు నీడను అందరికి ఇస్తే అందరికి నీడ ఇస్తుంది, లేదంటే ఎండ అందరికి ఇస్తుంది. నీడనాన్ని ఇస్తుంది, ఎండనాన్ని ఇస్తుంది. అంటే పొద్దు అటు సైడ్ ఇటు సైడ్ తిరిగినప్పుడు సూర్యకిరణాలు అనేది తిరుగుతాం. మరి అదే విధంగా మనిషిని చూడండి, మనకు అహం ఎక్కువ ఉంటుంది. అహం పెరిగినప్పుడు ఏమవుతుందంటే మనుషులను కూడా చిన్న చూపు చూడడం, తక్కువ స్థాయి, తక్కువ అంచనా వేయడం, మనకంటే కింది స్థాయి వాళ్ళని తక్కువ చూపు, చిన్న చూపు చూడడం, ఈ విధంగా ప్రకృతిలో ఉన్న ధర్మమే నీకు కరెక్ట్గా ఉన్నప్పుడు మనుషులము మరి మనిషి జీవితము ఏ విధంగా ఉంటుందంటే తామరాకు పైన నీటి బిందువు లాక, దేహినాం క్షణభంగురాం అంటే తామరాకు పైన నీటి బిందువు లాగా ఉంటుంది. హరే కృష్ణ.